Hello listeners, అందరికీ నమస్కారం. Hope our videos are helping you to learn something. ఈరోజు కొన్ని ముఖ్యమైన ఉపయోగపడే యాప్స్ గురించి తెలుసుకుందాం. లైన్లో నిల్చోవాలి, దరఖాస్తులు నింపాలి, అపాయింట్మెంట్లు తీసుకోవాలి, కింది వాళ్లకు హామీయం ఇవ్వాలి, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులను సంప్రదించాలంటే చాలా మందికి తెలిసిన పద్ధతి కదా. మనం కూడా అలాగే చేస్తుంటాం. కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఓ 5 నిమిషాలు సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుంటే చాలు, మన మనసులోని మాటను సాక్షాత్ ప్రధానికి కూడా చేరవేయచ్చు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 50కి పైగా మొబైల్ అప్లికేషన్లు ప్రభుత్వ సేవలను అరచేతిలోకి తీసుకొస్తున్నాయి. ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేసేది కాదు, ప్రజలతో కలిసి పనిచేసేది కూడా. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే పాలనలో సామాన్యులను భాగస్వామ్యం చేయాలన్నది మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. దానికోసం అభివృద్ధి చేసిందే మై గవర్నమెంట్ అనే మొబైల్ అప్లికేషన్. అందులో ఒకసారి వివరాలు నమోదు చేసుకుంటే వివిధ మంత్రిత్వ శాఖల దృష్టికి సమస్యలను తీసుకెళ్లొచ్చు. కొత్త పథకాల విషయంలోనూ సలహాలు, సూచనలు, ఫీడ్బ్యాక్ అందించవచ్చు. పథకాలకు పేర్లు పెట్టడం, లోగో డిజైనింగ్, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పాటలు, నినాదాలు రాయడం, ఇలా ప్రభుత్వం నిర్వహించే అనేక పోటీల్లో పాల్గొనవచ్చు. ఉత్తమ సూచనలు చేసిన వారికి నేరుగా ప్రధాని నిర్వహించే టౌన్ హాల్ కార్యక్రమంలో పాల్గొని ఆయనతో సంభాషించే అవకాశం కూడా ఉంటుందంట. అలా ఈ మధ్య మోదీ 2000 మంది మైగవ్ వినియోగదారులతో సమావేశమై ప్రత్యేకంగా గంటన్నర పాటు చర్చించారు. సమాచార సాయం, సామాన్యుల చేతిలో బ్రహ్మాస్త్రం సమాచార హక్కు. ఇదొక చట్టం, కానీ దాన్ని ఎలా వినియోగించుకోవాలో, ఏ పద్ధతిలో దరఖాస్తు చేయాలో తెలియక చాలా మంది పాపం బాధపడుతుంటారు. దాంతో వాళ్ళ ఆలోచనలు ఏమైనా చేసుకోవాలన్నా, ఏమైనా సమాచారం తెలుసుకోవాలన్నా ఆగిపోతుంటారు. చాలా మంది అలాంటి వాళ్ళ కోసం తయారైంది ఆన్లైన్ ఆర్టీఐ యాప్. పరీక్షల జవాబు పత్రాలు, ఆదాయ పన్ను వివరాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఇలా కావాల్సిన సమాచారం ఏంటో మొబైల్ అప్లికేషన్లో నమోదు చేస్తే దాన్ని ఆధారంగా నిర్దేశిత పద్ధతిలో దరఖాస్తు ముసాయిదాని వాళ్లే తయారు చేసి పంపిస్తారు. ఆ దరఖాస్తుని అంగీకరిస్తే యాప్ సిబ్బంది నేరుగా సంబంధిత శాఖకు చేరవేస్తారు. అప్లికేషన్ సంఖ్య ఆధారంగా దాని స్థితి ఎంతో తెలుసుకోవచ్చు. ప్రధానితో నేరుగా మాట్లాడే యాప్. నరేంద్ర మోదీ భారత ప్రధాని అధికారిక మొబైల్ యాప్. దాని పేరు నరేంద్ర మోడీ. ప్రధానితో పాటు ఆయన కార్యాలయం విడుదల చేసే అన్ని రకాల సందేశాలు, కొత్త వివరాలు నేరుగా యాప్ వినియోగదారులు చేరుతారు. ప్రధాని విధించే వివిధ లక్ష్యాలను అందుకునే పౌరులకు రేటింగ్లు, బ్యాడ్జ్లు కూడా ఉంటాయంట. దీని ద్వారా సొంతగా ఓ మొబైల్ అప్లికేషన్ ఏర్పాటు చేసుకున్న తొలి రాజకీయ నేతగా మోదీకి గుర్తింపు దక్కింది. ఆయన్ని అనుసరించే వాళ్ళు, అభిమానులతో ఎప్పటికప్పుడు ప్రధాని మనసులోని విషయాలను పంచుకోవడం, వాళ్ళ సూచనలు స్వీకరించడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశం. పర్యాటకులు ఇంకో యాప్ ఉందంటే, పర్యాటక ప్రేమికుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న మొబైల్ అప్లికేషన్ ఇన్క్రెడిబుల్ ఇండియా. వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా దగ్గరలోని పర్యాటక ప్రాంతాల సమాచారం, ప్రభుత్వ అనుమతి పొందిన హోటళ్లు, టూర్ ఆపరేటర్లు, రవాణా సంస్థలు, గైడ్లకు సంబంధించిన వివరాలు, ఫోన్ నెంబర్లు కూడా అందులో ఉంటాయంట. దేశవ్యాప్తంగా అనేక పర్యాటక ప్రాంతాల గురించి స్థానిక గైడ్లు చెప్పిన వివరాలను కూడా ఆడియో రూపంలో ఉంటాయంట. ఎన్ఆర్ఐలకు తోడుగా ఒక యాప్ ఉంది. ఎన్ఆర్ఐలు విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్న భారతీయుల కోసం విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహిస్తున్న యాప్ ఎంఈఏ ఇండియా. వీసా, పాస్పోర్ట్ సేవలతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన ట్రావెల్ ఏజెంట్ల వివరాలు అందుబాటులో ఉంటాయంట. దీని సహాయంతో గత 2 ఏళ్లలో ఇతర దేశాల్లో రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న ఎంతో మంది భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులను ప్రభుత్వం ఆదుకుందంట ఈ యాప్తో. గాలించే యాప్. కోయాపాయ, తప్పిపోయిన వ్యక్తులను వీలైనంత త్వరగా కనుగొనేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన మొబైల్ అప్లికేషన్ కోయాపాయ. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అధికారికంగా ఫిర్యాదు చేసే క్రమంలో చాలా సమయం వృధా అవుతుంది కదా. అందుకే కనిపించకుండా పోయిన వాళ్ళు ఫోటో, ఇతర వివరాలను అప్లోడ్ చేయగానే పోలీసులతో పాటు ఈ యాప్ వాడుతున్న వాళ్ళందరికీ సమాచారం అందుతుంది. తప్పిపోయిన వ్యక్తులు ఎవరైనా తారసపడినప్పుడు వాళ్ళ వివరాలను ఇందులో పెడితే యాప్లో నమోదు చేసుకున్న కుటుంబ సభ్యులకు సమాచారం చేరేలా ఏర్పాట్లు కూడా చేశారంట. గుడ్ కదా. స్వచ్ఛత వైపు అడుగు. కాలనీలో చెత్త, మురుగు సమస్యతో విసిగిపోయిన వాళ్లకు తక్షణ పరిష్కారం చూపించే ఉద్దేశంతో తయారైందే స్వచ్ఛత యాప్. పారిశుద్ధ్య సమస్యకు సంబంధించిన ఫోటోలను ఇందులో పోస్ట్ చేసి ఆ ప్రాంతానికి సంబంధించిన వివరాలను నమోదు చేసి చాలంట. సమాచారం సంబంధిత మున్సిపల్ అధికారులకు చేరుతుంది. అధికారులు తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన అప్డేట్లు కూడా ఫిర్యాదుదారులకు అందుతాయి. మొబైల్ ఫోన్లలోని ముఖ్య సమాచార గోప్యత కోసం కవచ్, మహిళల భద్రత కోసం రక్షక్ లాంటి అనేక మొబైల్ అప్లికేషన్లను ప్రజల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి కావాల్సిన యాప్ని పేరుని కొట్టి వీటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకునే వాళ్లకు, ప్రభుత్వంతో చేయించుకోవాలి అనుకునే వాళ్లకు చేతిలోని సెల్ ఫోన్లే మతోదండం. మొబైల్ అప్లికేషన్లే సులువైన మార్గం అంటున్నారు మోదీ గారు. థ్యాంక్ యూ లిజనర్స్. హ్యాట్స్ ఆఫ్ మోదీ గారు.